చైర్మన్ గారు ఉన్నారు ఇక్కడ, అందరూ ఎంతో మంది ఇక్కడ కార్ డ్రైవర్స్ నుంచి జూనియర్ ఆర్టిస్టుల నుంచి ఎన్నో యూనియన్స్ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళందరూ కూడా ఇవాళ పనులు లేక ఇవాళ చూస్తున్నాం మనం. మనిషి అన్నది తన దైనందిన కార్యకలాపాలలో సతమతమవుతూ అన్న వస్త్రాలనే అవసరాలతో పాటు సినిమాను కూడా ఒక సాధనంగా ఎంచుకున్నాడు. అటువంటిది ఇవాళ చూస్తే సినిమా ఎలా ఉండాలని ఆలోచించాల్సింది పోయి సినిమాని బ్రతికించాల్సిన పరిస్థితిలో ఇవాళ చలనచిత్ర పరిశ్రమ ఉంది. ఎందుకంటే అది వేరే వేరే కారణాలు కావచ్చు, కానీ అందరం ఎక్కువ సినిమాలు చేయాలి. ఎక్కువ సినిమాలు చేయంటే సంఖ్యాపరంగానే కాదు, మంచి సినిమాలు చేయాలి. ఎందుకంటే నా ఊరికి నేను ఒక తృప్తి ఉంటుంది నాకు. మంచి అనుకరించకుండా మన సత్తా ఏంటో మనం దానికి పదులు పెడుతూ అటు మంచి సందేశాత్మక చిత్రాలు అందజేయడం ప్రజలకి అయితేనేమి, అలాగే టెక్నిక్ లేనప్పుడు ఎంతో శీఘ్రంగా సినిమాలు పూర్తయ్యేవి. ఇవాళ టెక్నిక్ పెరిగిపోయింది. టెక్నిక్ పెరిగిపోయి సినిమాలు ఒక్కొక్క చాలా ఆలస్యంగా పూర్తి చేయడం. ఇవాళ థియేటర్లు ఎగ్జిబిటర్స్ వస్తే బాధగా ఉంటుంది నాకు. ఇవాళ కొందరు తాళాలు వేసుకునే పరిస్థితిలో ఉన్నారు. అలాగే పంపిణీదారులు అయితేనేమి అదే పరిస్థితుల్లో ఉన్నారు. సో ఇవాళ ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమని ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఆదుకోవడానికి ఇక్కడ తెలుగు ఈ జోడెట్ల ప్రభుత్వం అయితే ఉందో ఎన్డీఏ ప్రభుత్వం ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమ కోసం పూర్తిగా వాడికి లాభదాయకంగా ఉండేలా ఏదో కొత్త ప్రణాళికలతో ముందుకొచ్చి తప్పకుండా ఈ చలనచిత్ర పరిశ్రమని కాపాడుతామేమో. అలాగే తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా నేను విన్నవించుకుంటాను. వాడు కూడా వాళ్ళ సహాయ సహకారాలు కూడా ఉభయ రాష్ట్రాలు కూడా, ఎందుకంటే అక్కడ చలనచిత్ర పరిశ్రమ అక్కడ ఉంది హైదరాబాద్లో. ఇవాళ మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ విజయవాడ ఇది మన చలనచిత్ర పరిశ్రమకు అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఇది ఒక రాజధాని అని. సో ఇవాళ ఇక్కడ కూడా మన తెలుగు చలనచిత్ర పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత. అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క ఉన్న ఏదైతే అన్నారో పురస్కారాలు, ఇదివరకు నంది పురస్కారాలు అయితేనేమి ఇటువంటి పురస్కారాలు, అలాగే వివిధ ప్రాంతాల వారు కదుకూరి పురస్కారాలు అయితేనేమి, వివిధ ప్రాంతాల్లో వారు ఉన్న మహనీయుల పురుషుల వారి పేరుతో ఉన్న ఉత్సవాలను అయితేనేమి అన్నింటినీ కూడా ఇటు సాంస్కృతిక పరంగా కూడా వాటిలన్నింటినీ ఉద్ధరించవలసిన, మళ్ళీ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా ఏదైతే ఈ పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ ఉందో వాడి విజయస్కంధాల మీద ఉందని తెలియజేసుకుంటూ ఈ చలనచిత్ర పరిశ్రమను ఎక్కువ సినిమాలు చేయాలి, థియేటర్లోకి సినిమాలను అందించాలి, ప్రేక్షకులకు సినిమాలను అందించాలి. అందరూ ఒక కుటుంబంలో కష్టాలు వచ్చినప్పుడు అందరూ కూడా వాటిలో భాగస్వాములై ఒక కుటుంబ సభ్యులుగా వాళ్ళ కష్టాలని వాళ్ళలో తీర్చుకోవాలి. అలాగే ఇండస్ట్రీని ఇంకా ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి ఇచ్చేసే పాత్రకి సోదరులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే హైదరాబాద్ నుంచి కూడా తరలి వచ్చిన సినిమా ప్రముఖులందరికీ, అలాగే ఇక్కడ ఎన్నికైన భరత్భూషణ్ గారికి, చైర్మన్ గారికి, మరి ఎండి అండ్ ఐఎంపీఆర్ కమిషనర్ గారి విశ్వనాథన్ గారికి, మురళీ కుమార్ గారికి, అనిల్ కుమార్ గారికి, మిగతా ముఖ్యంగా మా పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు కందులు దుర్గేష్ గారికి అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. చెప్పారు ఇప్పుడు హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ నుంచి భరత్భూషణ్ గారికి సత్కారం. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ వారు
హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ వారు భరత్ భూషణ్ గారికి సత్కారం, తర్వాత నవ్యాంధ్ర ఫిలిం ఛాంబర్ వారు గుంటూరు సి కళ్యాణ్ గారు ఈ ప్రాంగణంలో ఉన్న వారిని వేదికకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం సార్. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ సి కళ్యాణ్ గారు, రవి గారు దయచేసి ప్రసన్న కుమార్ గారు, రవి గారు, మాదాల రవి గారు దయచేసి వారిని వేదికకు రానివ్వండి. అందరూ దయచేసి సహకరించండి. ముందుగా పిలిచిన వారే రావాలండి, దయచేసి వినండి. వైర్ మీద కట్టాలంటే వైర్ మీద లేకుండా బయటకు వెళ్ళండి. లగాలి మీరు కూర్చోవాలి. దయచేసి సహకరించండి. ఒకరి తర్వాత ఒకరు అందరూ సత్కరిద్దాం. దయచేసి సహకరించండి. ఈరోజు ఎంటీసీలో పదవి బాధ్యతలు నిర్వహించడానికి వచ్చినటువంటి చైర్మన్ గారు, బోర్డు డైరెక్టర్లందరికీ, వేదిక మీద అలంకరించినటువంటి పెద్దలు, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారికి, ప్రముఖ సినీ నటులు హిందూపురం శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి, సినీ టీవీ నాటకరంగ పరిశ్రమ నుంచి వచ్చిన వివిధ అసోసియేషన్ సభ్యులకు, మరియు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా మేనేజింగ్ డైరెక్టర్ విశ్వనాథన్ గారికి మరియు సంస్థ సిబ్బందికి, అదేవిధంగా మాతో సహకరించినటువంటి సమాచార శాఖ మరియు డిజిటల్ కార్పొరేషన్ సిబ్బందికి, పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.